చేసి రేపు నువ్వు ఊరొచ్చేటప్పుడు చేపల కూర వండుకొని రాక్క అని చెప్పని అడిగిందండి. వాళ్ళకి చాలా ఇష్టము. తర్వాత అండి ఉల్లిపొందు అని ఉంటుందండి, ఇదిగో, లేదా మార్కెట్లో కూడా దొరుకుతుందండి. దీన్ని ఉల్లిపొందు అంటారు. ఇది వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ. ఈ ఉల్లిపొందు వేసుకుంటే చాలా కూర రుచి వస్తుందండి. తర్వాత చింతపండు పులుసు అండి. మనం మినిమము 2 కేజీల చేప అంటే 100 గ్రాముల చింతపండు వరకు వేసుకోవచ్చు అండి. నేనైతే ముందుగా నానబెట్టుకున్నాను, మెత్తగా స్మూత్గా ఉంది చూడండి.